రాష్ట్రానికి సంబంధించిన అంశంపై చర్చ జరిగితే ముఖ్యమంత్రి గారు సభలో ఉండడం సాంప్రదాయం ఆనవాయితీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు సభలో లేకపోవడమే కాకుండా ఇవాళ మంత్రివర్గ సభ్యులు కూడా వాస్తవంగా ప్రతిపక్షాలు ఏదైతుందో ఒక విధమైనటువంటి పాజిటివ్ దృక్పథంతో ఏ విధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరువు పరిస్థితులను ఎదుర్కోవటానికి కొరకు చేపట్టవలసిన సహాయక చర్యలను చేపడితే బాగుంటుంది. కరువు మండలాల ప్రకటనే కానివ్వండి, ప్రకటింపబడ్డటువంటి కరువు మండలాలలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తుంటే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆశ్చర్యం కలుగుతుంది. పెద్ద ఆయన చెప్పంట ఆయన అసహనంతో ఇవాళ సమస్యను పక్కదారి పట్టించే విధంగా ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్ననాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకుంటే ఈయన దాన్ని వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈయన తొడ మీద కొట్టిండంట. అది ఇవాళ ఈయన గుర్తొచ్చింది. ఇవాళ నిజంగానే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఒక విధానపరమైన నిర్ణయం పట్ల తీసుకున్న నిర్ణయాన్ని ఏ మంత్రివర్గ సహచరుడే కానీ విభేదించినట్టయితే రాజీనామా చేయటం ఇది పార్లమెంటరీ సాంప్రదాయం అని చెప్పంటున్నాయి. నువ్వు నిజంగానే రైతు పక్షపాతి అయినట్టయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయడాన్ని నువ్వు వ్యతిరేకించినట్టయితే నువ్వు ఆనాడే చంద్రబాబు నాయుడు మంత్రివర్గం నుండి రాజీనామా చేసి బయటకు వచ్చినట్టు అని చెప్పి ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నీ తొడ మీద కొట్టిండో కొట్టలేదో కానీ వీళ్ళ కేసీఆర్ వీళ్ళ రైతుల పొట్ట మీద కొడుతుందని చెప్పంటున్నా నేను. వీళ్ళ కేసీఆర్ ఏదైతుందో నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతాంగాన్ని కడుపు మీద పొట్ట మీద కొడుతుందని చెప్పంటున్నా నేను. టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తే 100 రోజుల లోపల మీరు ఫ్యాక్టరీ ఏదైతుందో ప్రభుత్వ పరంగా చేపట్టబడడం జరుగుతుందని చెప్పని ఎన్నికలో వాగ్దానం చేసి ఇవాళ 51% ప్రైవేట్ పరంగా ఉంటే 49% ప్రభుత్వ వాటా కలిగి ఉండి కూడా వీళ్ళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ ప్రకటిస్తే దాన్ని నిలువరింప చేయలేక ఏ విధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈవెన్ ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాన్ని అమ్మకాన్ని పెట్టాలనే కుట్ర జరుగుతుంటే మరి వ్యవసాయ శాఖ మాత్యులుగా మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కనబడతలేదని చెప్పంటూ నేను ప్రతి శాసనసభ సమావేశాల సందర్భంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పట్ల చర్చించడం జరుగుతుందని చెప్పంటాడు. ఇవాళ ఇంతవరకు 2 సంవత్సరాలు గడుస్తుంది, 22 మాసాలు గడిచిందా అని చెప్పంటున్నా. అసలు చెరువు పెట్టాలా పెట్టద్దా, ఫ్యాక్టరీ గాను ఆడుతుందా ఆడదా, ఫ్యాక్టరీ కొనసాగుతుందా లేదా, అటు రైతాంగం ఇటు ఏదైతుందో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డున పడుతుంటే వీళ్ళ వ్యవసాయ శాఖ మంత్రులు నిజంగా నువ్వు మంత్రివి ఒక రైతు అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడాలని చెప్పంటున్నాను.